అయేషా మీరా కేసులో తల్లిదండ్రులకు సిబిఐ నోటీసులు పంపింది. ఈ నెల 19న విజయవాడ సిబిఐ కోర్టులో విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపగా శంషాద్ బేగం, ఇక్బాల్ బాషా వాటిని తిరస్కరించారు. 18 ఏళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్నామని, ఇంకా విచారణ పేరుతో తాత్సారం చేస్తున్నారని, బాధితులైన తాము ఎన్నిసార్లు కోర్టుకు తిరగాలంటూ తల్లి శంషాద్ బేగం ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కేసులో సత్యంబాబు నిర్దోషిగా తాము చెబుతున్నప్పటికీ మళ్లీ అతనిపై కేసు నమోదు చేసే సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ సిబిఐ చెప్పడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. కేసు విచారణ ముగిసిందంటూ జూన్ నెలలోనే సిబిఐ ఫీల్డ్ కవర్ నివేదికను హైకోర్టుకు సమర్పించిందని అన్నారు. అయితే రిపోర్టు కాపీలను బాధితులైన తమకివ్వకుండా కేసు గురించి అభిప్రాయాలు ఎలా తెలియజేస్తామని అన్నారు. స్వయం ప్రతిపత్తి సంస్థ అయిన సిబిఐ కూడా తమ బిడ్డకు న్యాయం చేయలేదంటూ అయేషా తల్లి వాపోయారు. మత సాంప్రదాయాలను పక్కన పెట్టి అయేషా మీరా భౌతిక కాయాన్ని వెలికి తీయించి మరీ రీపోస్ట్ మార్టంకు సహకరించామన్నారు. కేసు విషయంలో ప్రభుత్వానికి కూడా బాధ్యత ఉందని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, హోం మినిస్టర్, డీజీపీ స్పందించాలని ఆమె కోరుతున్నారు. సిబిఐ వాళ్ళు కేసు ముగిసిపోయిందని సీల్డ్ కవరు హైకోర్టు కానీ సిబిఐ కోర్టుకి ఇవ్వటం జరిగిందండి. జూన్ 20వ తేదీన, ఇప్పుడు 6వ తేదీన, సెప్టెంబర్ 6వ తేదీన ఒక నోటీస్ పంపించి పోలీసుతో పంపించారు. అందులో ఒక వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి, ఇదిగో ఈ కేసులో ఇతనున్నాడు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు. మీరు ముగిసిపోయిందని చెప్పి 3 నెలల ముందే చేసేశారు. మళ్ళీ ఆ నోటీసులో ఆ వ్యక్తి పేరు తీసుకురావటం ఏంటని మాకు అర్థం కావట్లా. ఎంత అమాయకంగా ఉందంటే సిబిఐ కూడా 3 నెలల తర్వాత ముగిసిందని చెప్పి మళ్ళీ 3 నెలల తర్వాత ఒక నోటీస్ పెట్టి ఆ వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి ఆ విధంగా మీరు చెప్పారు అంటే దాన్ని ఏం అనుకోవాలి చెప్పండి? హాస్యాస్పదంగా ఉంది కేసు మాత్రం. ఇది సంచలనం సృష్టించినటువంటి కేసు అండి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ కేసు. ప్రజలకు జవాబుదారి సిబిఐ వాళ్ళు, అలాగే ప్రభుత్వానికి సిబిఐ జవాబుదారి, అలాగే పేరెంట్స్కి కూడా జవాబుదారి రావాలి. మరి ఆ నోటీసు పేరెంట్స్కి ఇవ్వాలి, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్ ద్వారా వెళ్ళింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఆ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, అలాగే హోమ్ మినిస్టర్కి, అలాగే డీజీపీకి ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఒక కాపీని పంపించాల్సిన అవసరం ఉంది. ఏమీ చేయకుండా 3 నెలల తర్వాత మీకు నోటీస్ పంపిస్తాం, మీరు తీసుకోండి, దీని మీద మీ అభ్యంతరాలు అంటే అసలు ఆ రికార్డులు ఏముంది, ఆ కాపీలో ఏముందో మాకు తెలియకుండా మేము అభ్యంతరం ఎలా తెలుపుతామండి? ఎలా తెలపగలం? మీరు మా కాపీ ఇచ్చారా? కంపల్సరిగా ఇప్పుడు ప్రభుత్వం కూడా జవాబుదారీ అవ్వాలండి. ఎందుకంటే ఈ కేసు ప్రభుత్వం ద్వారా మేము సిబిఐకి వెళ్ళటం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టరు, డీజీపీ కూడా స్పందించాలి దీని మీద. కాబట్టి ఈ కాపీలు తప్పకుండా సిబిఐ మాకు ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్కి కూడా ఇవ్వాలి. అంతేగాని ఆషామాషగా దులిపేసుకుందాం అనుకుంటే ఊరికినేది లేదనమాట. తీసుకోలేదండి. మేము ఎందుకు తీసుకుంటాం? దానిలో అభ్యంతరాలు అసలు అయిపోయింది, కేసు ముగిసిపోయింది అన్న తర్వాత 3 నెలల తర్వాత ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి దాని గురించి మేము ఇప్పుడు స్పందిస్తున్నాం. ఆ నోటీస్ ఎందుకు ఇవ్వాలి, ఆ పేరు ఎందుకు పెట్టాలి? మేము కాదు, 100% అది కాదు అని చెప్పి మేము జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే చెప్పాం. అలాంటప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి పేరు చెప్పటం, ఆ సెక్షన్స్ వేయటం. మరి మా పాప పార్ట్స్ తీసుకెళ్లారు, 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేశారు. మేము మతాన్ని కూడా వ్యతిరేకించి గవర్నమెంట్ అది సిబిఐకి సహకరించాం. ఎంతమంది సిబిఐలు మారతారండి కేసులో? 1 వైజాగ్, 2 తెలంగాణ, 3వది ఒరిస్సా. ఇంతమంది మారతారా సిబిఐ? నాకు తెలియదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక కాపీ ఇవ్వమని చెప్పింది. సో మీరు సిబిఐ మాత్రం కంపల్సరీగా మరి కాపీ ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్కి కూడా ఇచ్చి గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద. రైట్, మోర్ డీటెయిల్స్ మా ప్రతినిధి సాయి శంకర్ అందిస్తారు. రైట్ సాయి శంకర్, 18 ఏళ్లుగా పోరాడుతున్నాం, సిబిఐ కూడా న్యాయం చేయలేకపోతోంది మాకు అంటూ అయేషా మీరా తల్లి తన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంతమంది సిబిఐలు మారుతారు అంటే ఇలా వాళ్ళు ఆరోపణలు కూడా చేస్తున్నారు. కంప్లీట్ డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి? అయేషా మీరా తల్లిదండ్రులకు సంబంధించి సిబిఐ ఇచ్చినటువంటి నోటీసుల అంశం ప్రస్తుతం వాళ్ళైతే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మేము కోర్టుకు వచ్చి ఎలాంటి సమాధానం చెప్పాలన్నా మాకు కనీసం నివేదిక ఏముంది అనేది సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ మాకు ఎలాంటి నివేదికను సిబిఐ ఇవ్వలేదు. ఇప్పటికే సిబిఐ అనేది 3 రాష్ట్రాల్లో కూడా మారడం జరిగింది విచారణ పేరుతో. ప్రతిసారి మారటం మాకు కనీసం నివేదిక లేదు,
కేసు ఏ విధంగా ముందుకు వెళ్తుంది, అసలు దర్యాప్తు ఏ విధంగా జరుగుతుంది అనేది మాకు కనీస గైడ్ లైన్స్ లేకుండా ఇప్పుడు నోటీసులు ఇచ్చి కోర్టు ముందుకు వచ్చి మీరు సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలి అనే విధంగా కూడా ఆయిషా మీరా తల్లిదండ్రులు అయితే ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వమే కలుగు చేసుకొని తమకు న్యాయం చేయాలనే విధంగా కూడా వాళ్ళైతే కోరుతున్నారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగా సీఎం చంద్రబాబు, హోంమంత్రి ఈ కేసుకు సంబంధించినటువంటి దర్యాప్తు అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ప్రత్యక్షంగా పరిశీలిస్తే తప్పితే తమకు న్యాయం జరగదు అనే విధంగా కూడా ఆయిషా మీరా తల్లి అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతానికి సిబిఐ నోటీసులు ఏవైతే ఇచ్చినా ఆ నోటీసులను కూడా వాళ్ళు రిజెక్ట్ చేయడం జరిగింది. సిబిఐకి సంబంధించినటువంటి నివేదిక మాకు ఇచ్చిన తర్వాతే మేము కోర్టు ముందుకు వచ్చి సమాధానం చెప్తామనే విధంగా కూడా ప్రస్తుతం అయితే ఆయిషా మీరా తల్లిదండ్రులు అయితే చెప్తున్నారు. రాధిక. రైట్. సాయి శంకర్, ఈ కేసుని జూలైలోనే ముగించేశారు. 3 నెలల ముందే ఫీల్డ్ కవర్ కూడా ఇచ్చేశారు కోర్టుకి. మళ్ళీ ఇప్పుడు మమ్మల్ని విచారణకి రావాలంటే ఎలా నోటీసులు ఇస్తారు అంటూ కూడా వాళ్ళైతే ప్రశ్నిస్తున్నారు పేరెంట్స్. దీనిపైన సిబిఐ స్పందన ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? ప్రధానంగా అసలు ఈ కేసుని దర్యాప్తు చేయడానికి మేము హైకోర్టును ఆశ్రయించడం వల్లే మళ్ళీ ఈ కేసు తిరిగి దర్యాప్తు జరుగుతుంది. కాబట్టి తాము గతంలో ముగిచేసామని చెప్పిన సిబిఐ ప్రస్తుతం మళ్ళీ మమ్మల్ని ఏ విధంగా ప్రశ్నిస్తుందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. కంపల్సరిగా 18 ఏళ్లుగా సాగుతున్నటువంటి కేసులో అనేక సార్లు కూడా మేము పూర్తిగా సహకరిస్తున్నాము. కానీ కేసు దర్యాప్తు అనేది మొదట్లో ఎట్లా ఉందో ఇప్పుడు కూడా అలాంటి పరిస్థితి ఉందనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. ఏదైనా కూడా ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి నోటీసుల్ని తల్లిదండ్రులు అయితే రిజెక్ట్ చేసినటువంటి నేపథ్యంలో మరి సిబిఐ ఏ విధంగా ముందుకు వెళ్తుందనేది చూడాలి. వాళ్ళు ఏ విధంగా మళ్ళీ కోర్టు నుంచి ఏమన్నా మళ్ళీ నోటీసులు ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తారా, ఎలాంటి పరిస్థితులు ఉంటాయని చూడాలి. ప్రస్తుతానికైతే ఆయిషా మీరా తల్లిదండ్రులు అయితే క్లియర్ గా చెప్తున్నారు, సిబిఐకి మేము సహకరించాలంటే పూర్తి స్థాయిలో నివేదిక మాకు ఇవ్వాలనేది మాత్రం వాళ్ళు క్లియర్ గా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. రైట్. సాయి శంకర్, ప్రస్తుతానికైతే మరి నోటీసులను తిరస్కరించారు ఆయిషా మీరా పేరెంట్స్. సో ఫర్దర్గా సిబిఐ కానీ న్యాయపరంగా ప్రొసీడింగ్స్ ఏ విధంగా ఉంటాయి అనుకోవచ్చు? మళ్ళీ తిరిగి నోటీసులు అయితే ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రస్తుతం ఈ రిజెక్ట్ చేసినటువంటి అంశాలను కోర్టు పరిగణనలోకి తీసుకెళ్తారు. కోర్టు డైరెక్షన్స్ ఏ విధంగా ఉంటే దానిని బట్టి సిబిఐ అధికారులు కూడా ముందడుగు వేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా కొంతమంది అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. మళ్ళీ తిరిగి అయితే నోటీసులు ఇచ్చేటటువంటి అవకాశాలు ఉంటాయి. కోర్టు అంటే ప్రస్తుతానికి ఈ నోటీసులు కోర్టు ద్వారానే వచ్చినాయి కాబట్టి కోర్టు డైరెక్షన్ ఇవ్వాలి. ఇప్పుడు వీళ్ళు రిజెక్ట్ చేశారు, కంపల్సరిగా నివేదిక అడుగుతున్నారు కాబట్టి ఇదే అంశాన్ని కూడా అధికారులు అయితే కోర్టు దృష్టికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంటుంది. కోర్టు ఎలాంటి పరిస్థితులు చెప్తుంది, సుప్రీంకోర్టు ఏమి ఆదేశం ఇచ్చింది, ప్రస్తుతం కోర్టులో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది పూర్తిగా నివేదిక కోర్టులో ప్రవేశపెట్టిన తర్వాత సిబిఐ అధికారులకు సిబిఐ కోర్టు ఎలాంటి డైరెక్షన్ ఇస్తే దానిని బట్టి ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కనిపిస్తుంది. రాధిక. థ్యాంక్ యూ సాయి శంకర్.